షలోం పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? దేవుని సహాయంతో మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే మా పరాశ వీడియోస్ ని కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఈ వారం నేర్చుకోబోయే పరాశ పేరు వాయకెల్ పికుదే. నిర్గమకాండం 35వ అధ్యాయం 1వ వచనం నుండి 40వ అధ్యాయం 38వ వచనం వరకు ఈ పరాశ భాగం ఉంటుంది. గత 3 వారాల పరాశాలలో హషేం మోషే గారికి చెప్పిన విషయాలన్నీ మోషే గారు ఈ వారం పరాశాలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం మనం చూస్తాం. సో ఈ వారం పరాశాలో మనం ముందు నేర్చుకున్న విషయాలే చాలా వరకు చూడొచ్చు. మొదటిగా షబ్బాతిక ఆచరణ విధానం, అలాగే దాన్ని అతిక్రమించడం వలన ఎలాంటి శిక్షలు వస్తాయని వివరిస్తూ ఈ పరాశ ప్రారంభమవుతుంది. దేవుడు మోషే గారికి చెప్పినట్లు మిష్కాన్ యొక్క నిర్మాణానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురావాలని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించారు. మోషే గారు ఆ మాటలు పూర్తి చేసిన వెంటనే ప్రజలు మిష్కాన్ కొరకు కానుకలు తీసుకుని రావడానికి వెళ్లారు. ఎంతో సంతోషంతో ఆ ప్రజలు ఆభరణాలు, జంతు చర్మాలు, బట్టలు లాంటి అనేక వస్తువులను తీసుకుని వచ్చారు. వారు ఎంత ధారాళంగా తీసుకుని వచ్చారంటే మోషే గారు వారికి ఇంకా చాలు, ఆపండి అని చెప్పాల్సి వచ్చింది. జ్ఞాన వివేకం గల పనివారందరూ మిష్కాన్ను మరియు దాని ఉపకరణాలన్నింటినీ హషేం ఆజ్ఞాపించిన విధంగానే నిర్మించారు. మందసము, కరుణాపీఠము, దానిపైన 2 కేరుబులు, సన్నిధి రొట్టెలు పెట్టే బల్ల, అలాగే 7 కాండములు గల దీపవృక్షము, దాని ప్రత్యేక నూనె చేయబడ్డాయి. ధూపవేదిక, ధూపద్రవ్యము, ప్రత్యేక అభిషేక తైలము, బలులు అర్పించుటకు ఇత్తడి బలిపీఠము, అలాగే రాగి గంగాలం కూడా చేయబడ్డాయి. వీటితో పాటు యాజకులు మరియు ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలను కూడా హషేం ఆజ్ఞాపించిన విధంగానే వాటిని బెత్సాలేలు మరియు ఓహల్యాబు చేశారు. మిష్కాన్ యొక్క నిర్మాణం ముగిసిన తర్వాత హషేం తేజస్సు గల మేఘము ఆ గుడారం అంతా కమ్మింది. మేఘము గుడారం మీద నుంచి వెళ్లేటప్పుడల్లా ఆ ప్రజలు కూడా ప్రయాణమయ్యారు. అలాగే ఆ మేఘం ఆ గుడారం మీద నిలిచినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు కూడా నిలిచారు. ఈ విధంగా హషేం ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో వారితో పాటు నిలిచి వారిని నడిపించారు. సో కాబట్టి పిల్లలు, ఈ వారం పరాశాతో మనకి నిర్గమకాండం ముగుస్తుంది. వచ్చే వారం ఇంకో కొత్త గ్రంథంతో మళ్ళీ కలుసుకుందాం పిల్లలు. బై బాయ్.